టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం టూర్పై సస్పెన్షన్ నెలకొంది. ఇప్పటికే 3 రోజులకు సంబంధించిన టూర్ డీటెయిల్స్ను పోలీసులకు అందజేశారు. అయితే పర్యటనలో రోడ్ షోలు, సభలు, సమావేశాలు, జన సమీకరణ వివరాలు అందజేయాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై టీడీపీ స్పందించని కారణంగా అనుమతి నిరాకరించారు పోలీసులు. అనుమతి లేకుండా పర్యటిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. మరోవైపు కుప్పం టూర్పై వెనక్కి తగ్గేదే లేదంటున్న టీడీపీ రాష్ట్రంలోని రోడ్లపై రోడ్ షోలు, సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. సర్కార్ జీవో విడుదల చేసిన నేపథ్యంలో చంద్రబాబు టూర్పై ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం టూర్పై సస్పెన్షన్స్ నెలకొంది. ఇప్పటికే 3 రోజులకు సంబంధించిన టూర్ డీటెయిల్స్ను పోలీసులకు అందజేశారు. అయితే పర్యటనలో రోడ్ షోలు, సభలు, సమావేశాలు, జన సమీకరణ వివరాలు అందజేయాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై టీడీపీ స్పందించని కారణంగా అనుమతి నిరాకరించారు పోలీసులు. అనుమతి లేకుండా పర్యటిస్తే కఠిన చర్యలు తప్పమంటున్నారు. మరోవైపు కుప్పం టూర్పై వెనక్కి తగ్గేదే లేదంటున్న టీడీపీ రాష్ట్రంలోని రోడ్లపై రోడ్ షోలు, సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సర్కార్ జీవో విడుదల చేసిన నేపథ్యంలో చంద్రబాబు టూర్పై ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, చెప్పండి, చంద్రబాబు నాయుడు కుప్పం టూర్పై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? మరోపక్క పోలీసులు సరైనటువంటి వివరాలు ఇవ్వని కారణంగా అక్కడ జనాలు ఎవరూ రావద్దని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏంటి టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి వివరాలు ఏంటి కృష్ణ? రవి, ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ విషయాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు పర్యటననే గతంలోనే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ షెడ్యూల్ కూడా ప్రకటించిన నేపథ్యంలో నిన్న చూసుకున్నట్లయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కందుకూరులో జరిగిన సంఘటన కానీ, గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో కార్యకర్తలు మరణించడాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే ఒక సెన్సేషనల్ గా ఒక జీవోను అయితే రిలీజ్ చేసింది. ఏదైతే రాజకీయ పార్టీల సభలు కానీ, సమావేశాలు కానీ, రోడ్ షోలు కానీ, ఏదైతే జాతీయ రోడ్ల మీద కానీ, పంచాయతీ రోడ్లు, మున్సిపాలిటీ రోడ్లు వాటి మార్జిన్ లో పెట్టద్దు అని చెప్పేసి ఒక జీవో అయితే నేను విడుదల చేయడం అయితే చేశాము. ఇది కేవలం ప్రతిపక్ష పార్టీకే కాదు, ఆల్రెడీ అధికార పక్షానికి కూడా చెల్లుతుంది. ఎవరైనా కూడా ఈ సభలు పెట్టాలంటే అత్యవసర సమయాల్లో మాత్రమే పోలీసు పర్మిషన్ తీసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో పోలీసు పర్మిషన్ లేకుండా సభలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి కూడా జీవోని అయితే ఇప్పటికే విడుదల చేయడం అయితే మనం చూసాం. దానిలో భాగంగా ఆ జీవోని పురస్కరించుకొని ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ రోజు కుప్పం టూర్ ను పర్యటించినారో దానికి పోలీసులు కూడా పలమనేరు పోలీసు డిఎస్పీ గారు కూడా ఒక నోటీస్ అయితే ఇవ్వడం అయితే చూసాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరైతే కుప్పం ఒక పర్యటన అంతా చూస్తున్నారో, వాటిని నిర్వహణిస్తున్నారో వారందరికీ నోటీసులు ఇచ్చి అసలు ఎంతమంది పాల్గొంటారు, ఎలా ఉంటారు, ఏమిటి దాని మీద సమగ్రమైనటువంటి రిపోర్ట్ ను పోలీసులు అడగటం చూసాము. కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు ఎవరు కూడా ఆ నోటీస్ స్పందించబోతుంటే పోలీసులు అయితే ఈ సభ నిర్వహించడానికి వీల్లేదు, దీన్ని మేము రద్దు చేస్తామని చెప్పి పోలీసులు కూడా కట్టబెట్టడం ప్రకటించారు. కానీ ఈ నేపథ్యంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా అయితే విమర్శలు అయితే గుప్పిస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దొంగచాటుగా జీవోలు తీసుకొచ్చిందని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఇప్పటికే మండిపడుతున్నారు. కృష్ణ, ఒక పక్క అంటే చంద్రబాబు నాయుడు టూర్ లో జరిగినటువంటి అప్రస్తుతులు ఏవైతే ఉన్నాయో, గతంలో గుంటూరులో జరిగినటువంటి ఘటన అవ్వచ్చు, లేకపోతే ఇంతకు ముందు జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉందో 8 మంది
మంది ప్రాణాలు కోల్పోవటం, మరో చోట ముగ్గురు మహిళలు మృతి చెందటం, ఇవన్నీ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించొద్దు, ముందస్తుగానే పోలీసులు సమాచారం ఇవ్వాలని చెప్తారు. అంటే ఓ పక్క అంటే టీడీపీ అంటే రోడ్ షో నిర్వహిస్తుంది, చంద్రబాబు నాయుడు ఇరుకైన సందుల్లో నిర్వహించొద్దు, దానికి ఒక ప్రదేశాలు కేటాయిస్తున్నామని చెప్పారు. అంటే ప్రభుత్వం కేటాయించినటువంటి ప్రదేశాల్లో రోడ్ షోలు పెట్టుకోవచ్చు, మరో పక్కేమో పోలీసుల అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా పోలీసుల అనుమతి ఎంతవరకు వాళ్ళు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ప్రధానంగా ప్రభుత్వం అయితే ఆ జీవో యొక్క సారాంశం అంటే ప్రధానంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, ఇటు ప్రతిపక్షాలు కానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహాయింపు ఏం లేదు దాంట్లో. ఏ రాజకీయ పార్టీలను సభల సమావేశాలు పెట్టుకోవద్దని చెప్పలేదు. కానీ ఆ ఇరుకు సందుల్లో కానీ ఏదైతే ఆ జీవోలో సూచించిన విధంగా ఆ రహదారులు ఆ ఇరుకు సందుల్లో ప్లస్ మార్జిన్లో పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగాయని చెప్పేసి అక్కడ కాకుండా ఎక్కడన్నా సరే అంటే ప్రజలకు దూరంగా పెట్టుకోండి. ఏదైనా హై స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, ప్రజలకు కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ కి కానీ ఎటువంటి ఇబ్బంది లేని ప్రాంతంలోనే బహిరంగ సభలు, మీటింగులు పెట్టుకోవాలి, రోడ్ షోలు పెట్టుకోవాలంటే కానీ ఆ జీవో సారాంశము మీటింగులు ఇవన్నీ పెట్టొద్దని మాత్రం జీవోలు చెప్పలేదు. కానీ పోలీసు వాళ్ళు అయితే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, అత్యవసరం అయితే తప్పకుండా పోలీసు వాళ్ళు కన్వెన్స్ అయితే ఇస్తాము. అది ఆ పార్టీ ఈ పార్టీ లేదా అధికార పార్టీ అయితే ఏం కాదు, ఎవరికన్నా మేము ఇస్తాము. కానీ ఎవరైతే సభ నిర్వహిస్తారో వాళ్ళు మాత్రం వారి పూచికత్తుతో ఎటువంటి ఎంతమంది వస్తున్నారు, జనాభా ఎక్కడ పెడుతున్నారు, ఎటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకుంటారు, వాలంటరీ సర్వీసెస్ ఎలా ఉంటుంది, పోలీసు ప్రొటెక్షన్ ఎంత కావాలని చెప్పి స్పష్టంగా వారు ఎవరైతే సమావేశాలు పెడతారో వాళ్ళు ఇచ్చిన మరుక్షణం పోలీసు వాళ్ళు మేము ఇస్తామని చెప్పి పోలీసు వారు కూడా చెప్పడం మనం చూసాం. రవి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం టూర్పై సస్పెన్షన్ నెలకొంది. ఇప్పటికే 3 రోజులకు సంబంధించిన టూర్ డీటెయిల్స్ను పోలీసులకు అందజేశారు. అయితే పర్యటనలో రోడ్ షోలు, సభలు, సమావేశాలు, జన సమీకరణ వివరాలు అందజేయాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై టీడీపీ స్పందించిన కారణంగా అనుమతి నిరాకరించారు పోలీసులు. అనుమతి లేకుండా పర్యటిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. మరోవైపు కుప్పం టూర్పై వెనక్కి తగ్గేదే లేదంటోంది టీడీపీ. రాష్ట్రంలోని రోడ్లపై రోడ్ షోలు, సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సర్కార్ జీవో విడుదల చేసిన నేపథ్యంలో చంద్రబాబు టూర్పై ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం టూర్పై సస్పెన్షన్ నెలకొంది. ఇప్పటికే 3 రోజులకు సంబంధించిన టూర్ డీటెయిల్స్ను పోలీసులకు అందజేశారు. అయితే పర్యటనలో రోడ్ షోలు, సభలు, సమావేశాలు, జనసమీకరణ వివరాలు అందజేయాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై టీడీపీ స్పందించని కారణంగా అనుమతి నిరాకరించారు పోలీసులు. అనుమతి లేకుండా పర్యటిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. మరోవైపు కుప్పం టూర్పై వెనక్కి తగ్గేదే లేదంటోంది టీడీపీ. రాష్ట్రంలోని రోడ్లపై రోడ్ షోలు, సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సర్కార్ జీవో విడుదల నేపథ్యంలో చంద్రబాబు టూర్పై ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఏపీలో నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగభూషణ్ రెడ్డి మరిన్ని వివరాలు ఫోన్ లైన్లో అందిస్తారు. నాగభూషణ్ రెడ్డి, చెప్పండి, ఏపీలో ముఖ్యంగా
కుప్పం టూర్పై చంద్రబాబు నాయుడు కుప్పం టూర్పై మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నారు? పోలీసులు మరో పక్క అనుమతి నిరాకరిస్తున్నా మేము అడిగినటువంటి డీటెయిల్స్ ఇవ్వని కారణంగా జనాలు ఎవరు కూడా అక్కడ సభలో రోడ్ షోలకి హాజరు కావద్దని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? చంద్రబాబు కుప్పం పర్యటనపై పోలీసు ఆంక్షలు మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు నేడు కుప్పంలో తలపెట్టిన పర్యటనపై పోలీసు ఆంక్షలు మొదలెట్టారు. రోడ్లు, సభలు, ర్యాలీలు, రోడ్ షోలు మొత్తం ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకుల ఆధారంగా చంద్రబాబు పర్యటనకు అనుమతి తీసుకోవాల్సిందిగా పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు కోర్టు అనుమతితో సభలు నిర్వహిస్తారా లేదంటే స్వచ్ఛందంగా వీళ్ళు దేనికైనా సిద్ధమని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అనుమతి ఉన్న చోటే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలని నోటీసులు పేర్కొన్నారు. సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఆదేశించారు పోలీసు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేత అయోమయానికి గురవుతున్నారు. ఆంక్షల పేరుతో కార్యక్రమాలు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న తెలుగుదేశం నాయకులు తమ కార్యాచరణ అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామని చెప్తూ కుప్పం నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు నాయుడు 3 రోజులు పరిశీలించాల్సింది ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ పార్టీ నేత వారం ముందే ఖరారు చేసినారు. మరోవైపు రాష్ట్రంలో రోడ్ షోలు, సభలకు, ర్యాలీలను నియంత్రించాలి ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన తొక్కిసలాటలు ఘటన నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఏ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్లు, నేషనల్ హైవేస్, పోలీస్ యాక్ట్ నిబంధనలు అమలు చేయాలని, ఆయా ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించకుండా చూడాలని ఆదేశాలు హోంశాఖ పేర్కొంది. దీనిపై ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 4 గంటలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పం చంద్రబాబు వచ్చి తీరుతానని కుప్పం నాయకులు చెప్తున్నారు. థ్యాంక్ యూ నాగభూషణ్ రెడ్డి. థ్యాంక్ యూ.